అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడే ఒక అద్భుతమైనటువంటి వార్త. కేంద్ర మంత్రి నీట్లో జరిగినటువంటి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పుడే రిజైన్ చేసినట్టుగా ప్రకటించారు. నిజంగా భారతదేశంలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఉద్యమంలో భాగస్వామి అయినందుకు, జంతర్ మంతర్లో కొన్ని లక్షలాది మంది యువత ఈరోజు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళిపోయినందుకు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి దేశంలో యువత అంటే కేవలం ఇంటర్నెట్కి పరిమితమయ్యే యువత కాదు, యువత అంటే దేశాన్ని ముందుకు తీసుకుపోగలిగిన సామర్థ్యం కలిగినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి యువత అని నిరూపించినటువంటి ప్రతి ఒక్క యువతీ యువకులకి నేను జేబీ రావు భారత్ పార్టీ తరపు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు యువత చూపించినటువంటి పోరాటం, స్ఫూర్తి, యువత చేసిన పోరాటం ప్రపంచ దేశాలకు, భావితరాలకు స్ఫూర్తిదాయకం. నీట్లో కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేసి 50 రోజుల నుంచి వీధుల్లో పోరాటం చేస్తున్న కనీసం స్పందించిన కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈరోజు యువత ఒక కేంద్ర మంత్రి రాజీనామాను సాధించిన విధానం మా అందరికీ స్ఫూర్తి. ఈరోజు జంతర్ మంతర్లో ఈ విద్యార్థి ఉద్యమంలో భాగస్వామ్యం అయినందుకు, విద్యార్థి ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యి తెలుగువాడి నాడి, తెలుగువాడి వేడి వేదిక నుంచి వినిపించేటువంటి అవకాశం నాకు కలిగినందుకు ఎంతో గర్వకారణంగా ఉంది. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, యావత్ తెలుగు ప్రజల నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది యువత ఉద్యమానికి స్ఫూర్తి. యువత ఇదే విధంగా ముందుకు సాగితే ఖచ్చితంగా భావితరాలకు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని భారతదేశానికి అందించగలమనైతే నేను ఈరోజు నమ్ముతున్నా. భారత ప్రధాన న్యాయమూర్తి కూడా తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునే విధంగా ఈరోజు యువత చేసినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటం అద్భుతం, అమోఘం. కానీ అత్యంత దురదృష్టకరం ఏంటి అంటే, చెగోవీరాని ఆదర్శంగా తీసుకుని, భగత్ సింగ్ ని రోల్ మోడల్ గా తీసుకుని, ఈ దేశంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని నా స్ఫూర్తిదాయకంగా తీసుకున్నానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఈరోజు జంతర్ మంతర్లో లక్షలాది మంది చేస్తున్నటువంటి విద్యార్థుల ఉద్యమాన్ని కించపరుస్తూ, తోలనాడుతూ, ఈ పోరాటం కేవలం పెయిడ్ ఉద్యమం అంటూ, ఈ పోరాటం హింసాత్మకము అంటూ నిరుపేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటాన్ని అభివర్ణించినటువంటి విధానం అత్యంత దురదృష్టకరం. నిజంగా ఇలాంటి నాయకులు మన రాష్ట్రానికి, మన దేశానికి నిజమైన చెదపురుగు. వీరిని నిర్మూలించాలి తప్ప విద్యార్థులు చెదపురుగులు కాదు అని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి ప్రతి జేబీపీ కార్యకర్తను నేను అభినందిస్తున్నా. ఈరోజు జంతర్ మంతర్ నుంచి మా ప్రయాణం ముగిసింది. మా ప్రయాణం ముగిసిన కారణంగా మేము మళ్ళా మా యొక్క గమ్యస్థానాలకు చేరుతున్నాం. చివరి వరకు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటానికి మేము ఇచ్చినటువంటి మద్దతు, మా పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి మద్దతు సముద్రంలో నీటి చుక్కంతైనా అయ్యుండొచ్చు. కానీ తెలుగు వాడి, తెలుగు నాడి, తెలుగు వేడి ఈరోజు ఢిల్లీ పురవీధుల్లో చూపించి ఈరోజు తెలుగు వాళ్ల వాయిస్ ను కూడా ఇక్కడ వినిపించగలిగేటువంటి అదృష్టం నాకు వచ్చినందుకు నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఉద్యమాలు మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై హింద్.